అవి మాట్లాడింది అంటే అది మాట్లాడకుండా అది దాన్ని కాకుండా లడ్డు అంటారు ఒకసారి, గడి గుడ్డు అంటారు ఒకసారి, ఈ బాడక వేషాలు రాజకీయ చిల్లర రాజకీయం అది మాట్లాడతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆయన రాజకీయం ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? అతను ఇప్పుడు నార్మల్ పర్సన్ గా చెప్పండి సార్. నార్మల్ పర్సన్ గా అతను రాజకీయంలో యాజ్ ఇట్ ఈస్ హీ హెస్ బికమ్ ఎ జోకర్. యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు చెప్పలేదు, ఇవాళ జోకర్ అతను. ఈ ప్రజల్లో ఏం మాట్లాడతాడో, ఎందుకు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఒక స్థిరబుద్ధి లేదు, ఒక నీతి రీతి లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎందుకు పడతాడు. ఇవాళ మాట్లాడే మాట రేపు మాట్లాడు, రేపు మాట్లాడే మాట ఎల్లుండి మాట్లాడు. ఏ విషయంలో కూడా ఆయన ఈ 12 ఏళ్ళ ఈ రికార్డులో ప్రశ్నించడానికి వచ్చానన్నాడు. ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలాడు. ఏనాడు చంద్రబాబును బూతులు తిట్టాడు, చంద్రబాబు లొకేషన్ సిక్కుందా, శరముందా, మీ అంత చూస్తాను, మీరు నా తల్లిని తిడతారా, నా పౌరుషాన్ని చూపిస్తాను, డామ్ డూమ్ డకార్ అన్నాడు. ఆ పౌరుషం ఎక్కడ చచ్చిందో ఎక్కడ పోయిందో తెలియదు. ఇవాళ చంద్రబాబు దేవుడు అంటాడు, లోకేష్ మహానుభావుడు అంటున్నాడు. లడ్డూలు చూపించారా, లడ్డూలు పాసిపోయిన లడ్డూ ఇస్తారా, బీజేపీ నేను వదిలిపెట్ట, బీజేపీతో ఏ జీవితంలో బీజేపీతోటి జత కట్టడం జరగదు అని వాగాడు. అదే బీజేపీతో వాడు కూర్చొని మోడీ అమిత్ షా వాగుతున్నాడు. ఇట్లా ఏ ఒక్క విషయంలో ఒక నాయకుడు అంటే ఒక సిద్ధాంతం, ఒక విధానం, ఆ మాట నోటి ముందు వచ్చి ఆ నాయకుడి మాట వచ్చేది, అది రాజకీయ నాయకుడు, అది ప్రజానాయకుడు. ఒక మాట అన్నా అంటే ఆ మాట కమ్ వాట్నే 600 సరే, నేను అన్న మాట ఇది, నేను అన్న సిద్ధాంతం ఇది, ఈ సిద్ధాంతాన్ని నిలబడతాను, సిద్ధాంతం కోసం. అలా కాదు, నీ సిద్ధాంతాలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ డెసిషన్స్ మారిపోతాయి. మెమరీ పవర్ లాస్ ఉందో ఏమో నిర్ణయం మాట్లాడో తెలియదు. హిందువులు తిడతావు, ఇవాళ హిందువులే సనాతన ధర్మం అంటావు, నేను క్రిస్టియన్ అంటావు, మళ్ళీ నాకు మతమే ఉంది అంటావు. ఏం మాట్లాడతావు? ఎందుకు సినిమా డైలాగ్లా, సినిమా నువ్వు మాట్లాడే పాతాళానికి తొక్కేస్తా, కట్రాయల మీద పరిగెట్టిస్తా. ఈ సీఎం డిప్యూటీ సీఎం అయినా కూడా నన్ను అంటాడు ఏళ్లలోంచి లాక్కుంటాడు, రౌడీ భాష మాట్లాడతాడు. నువ్వు వీధి రౌడీకి గెలిచావా, లేకపోతే ఎమ్మెల్యే గెలిచి వైసీపీ రాజకీయ నాయకులు కూడా రౌడీజం చేశారు అప్పట్లో నేను విన్నాను సార్. వైసీపీ రాజకీయ నాయకులు కూడా రౌడీజం చేశారని అప్పట్లో నేను విన్నాను. మరి వాళ్ళు చేశారేమో, ఓకే వాళ్ళు చేశారేమో, బట్ నేను వాళ్ళు చేసి తప్పు అంటున్నారు కదా, వాళ్ళు చేసి తప్పని అంటున్నారు కదా. వాడు చేసిన తప్పు అన్నప్పుడు మీరు ఇప్పుడు చేస్తే అది ఒప్పు అవుతుందా? రౌడీ వాడు చేసిన తప్పు అన్నప్పుడు రౌడీ రాజకీయం మీరు చేస్తారు. మరి సిగ్గుండాలిగా మీకు. పవన్ కళ్యాణ్ గారు రౌడీ రాజకీయం చేస్తున్నారంటారా? 100 రూపాయలు 100 ఆ భాష అది ఏం మాట్లాడతా? ఉప ముఖ్యమంత్రి మాట్లాడే భాష అది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని తన సొంత కుటుంబమే దాన్ని నింపులేస్తాడు. ఏసీ ఫెయిల్ అయిపోయిందని చెబుతూ లాగండి, ఇళ్లలోంచి లాగి కీలు తీయండి. తప్పు చేసిన ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడే మాటలు కదా ఇది. లాగండి, రోడ్ల మీదకి లాగొచ్చి నా పూసలకి తెలుసా? ఏమంటారు? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? చట్టం తెలిసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి, వాళ్ళని వదిలిపెట్టద్దు, చట్టానికి తప్పించుకోవడం చూడద్దు, అది చెప్పాలండి. రోడ్డు మీద లాగండి, మోసం తీయండి. పోలీసులకి ఏ భాష చెప్తారు? పోలీసులకి భాష ఏ భాషలో, ఈ భాషలో చెప్తారు. పోలీసు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక మినిస్ట్రీకి ఒక హోదా, ఆ చైర్కి ఒక విలువ, ఆ చైర్ భాషలో మాట్లాడాలి. అంతేగాని పూసలు కదిలించండి, బెండు తీయండి, ఈ భాష రౌడీ భాష అయ్యా. ఒక మినిస్టర్ ఒక ప్రభుత్వం భాష కాదు, ప్రభుత్వ భాష ఒకటి ఉంటుంది, అసెంబ్లీ భాష ఒకటి ఉంటుంది, ప్రభుత్వంలో మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది. చట్ట ప్రకారం మాట్లాడు, చట్ట ప్రకారం చేయండి. నువ్వు రౌడీజం చేయమని చెప్తావా? చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్పండి పోలీసులు. ఎవరిని వదిలిపెట్టద్దు, చట్టంలో నుంచి తప్పించుకోకుండా చూడండి అని చెప్పాలి కదా. ఇళ్లలోంచి బయటికి లాక్కురండి, పూసలు తీయండి. వీధి రౌడీ భాష మాట్లాడతారు మినిస్టర్ గా అతను. మీరు తీయండి ఇంటెన్షన్. ఆయన చేసిన వాళ్ళు శిక్ష అనుభవించకుండా ఇంట్లో ఉంటే బయటికి లాగండి, బెండు తీయండి అంటున్నారు. అది అలా అనకూడదు, అది కరెక్ట్ కాదు. మీరు దాన్ని సమర్థించదు, దయచేసి తప్పు చేయండి. వదిలే చట్ట ప్రకారం శిక్షించడం చెప్పండి. భాష ఆ మాట చట్టానికి చెప్తున్నారు. ఉరకండి మీరేమో. మరి మీరు ఎంత బోగస్గా భజన చేయకండి, దయచేసి భజన చేయకండి. మాట్లాడే మాట ఒక మంత్రిగా మాట్లాడే, ఉప ముఖ్యమంత్రిగా ఒక డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. టేక్ యాక్షన్, చట్టం దాని పని చేయాలి. చట్టం ప్రకారం చట్టాన్ని ఎవరు తప్పించుకోకుండా చూడండి చెప్పాలి. కానీ వాళ్ళ రోడ్లో లాగండి, ఇళ్లలోంచి బయటికి లాగండి, పూసలు కదలనివ్వండి. ఏ భాష అండి ఇది? రౌడీ భాషలు మాట్లాడే, వీధి రౌడీలు మాట్లాడే భాష.
సార్ పవన్ కళ్యాణ్ గారిని బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఎంతగానో అభిమానంగా చూసే ప్రకాష్ రాజ్ గారు ఆయనకి యాంటీగా తయారయ్యాడు. అదే క్వశ్చన్ సార్ నాకు. ఇదే ఇప్పుడు నేను చెప్పిన మాటలే, ఒక స్థిరత్వం లేకుండా, ఒక నిలకడ లేకుండా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావు, ఎవరిని ఎప్పుడు కౌలించుకుంటావు, ఎప్పుడు ఎవరిని మీద ఉమ్మూస్తావో తెలియపరిస్తే నువ్వు ఈ రాజకీయ నాయకుడికి ఎట్లా అన్నాడు. ప్రశ్నించాడు, కరెక్ట్ ప్రశ్న. నేను అడుగుతుంది, నిన్ను ఎంతో ఆశలు పెట్టుకున్నారు జనాలు, వస్తావు ఏదో ప్రశ్నిస్తావు, బ్రహ్మాండం ఏదో మారిపోతుంది రాజకీయ. ఆఖరికి నువ్వేమయ్యావు అంటే చంద్రబాబు భజనకు తయారయ్యావు అంతే. చంద్రబాబు భజన చేయడానికి నువ్వు రాజకీయాలకు వచ్చినట్టు ఉందంటే నువ్వు ఒక నీవు ఇప్పటికేంటి తన విధానం ఏంటి ప్రశ్నిస్తానని వచ్చాడు. ప్రశ్నించాడా? ప్రశ్నించు మరి. ఇవాళ ప్రశ్నించాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. చంద్రబాబు పక్కన నుంచి నువ్వు 6 హామీలు అన్నావు, ప్రశ్నించు. ఏమిటి మనమే అందరూ అన్నాం కదా, నీకు 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 ఎంతమంది పిల్లలు ప్లాన్ చేస్తున్నారేమో కదా, అందుకే వెయిట్ చేస్తున్నారేమో. ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది? వదిలేండి మీరు మీరు భజన చేసే మాట్లాడు, మీరు మాట్లాడు. అతను తప్పును కూడా అడగలేక అతను తప్పును ప్రశ్నిస్తాను, ఇది ప్రశ్నించలేదేమో, ప్రశ్నిస్తాడేమో. రాజకీయ పరంగా నేను ఇప్పుడు ఏం అడిగినా సరే మీరు వీళ్ళకి అగెనిస్ట్ గానే మాట్లాడారు. అదే మరి చూసారా, మీరు ఎగైన్స్ట్ గా అనేది మీరు అన్నారు, నేను ఎగైన్స్ట్ నేను అంటే ప్రశ్నించాలి కదా. ప్రశ్నించమనంటే ప్రశ్నిస్తాడేమోనండి, తర్వాత టైం అది మీరు సమర్థించుకు 6 నెలలు అవ్వటం ఏంటండి. 6 నెలలు మీరు 3 రోజులు ఇస్తా అన్నారు అయ్యా, అది కదా ప్రశ్నించాలి. 3 రోజులు ఇస్తా అన్నావు, నేను మాట ఇచ్చాను ఏంటని అడగాలి కదా నువ్వు. అయ్యి అడగదే, అడగకుండా దానికి కూడా మీరు సమర్థిస్తారండి. అడుగుతారులేండి, అది ఎప్పుడో ఒక టైం చూసుకుని అడుగుతాడండి. ఆయనకు పాప బ్రేక్ వచ్చినప్పుడు అడుగుతాడండి. ఈ లోపల ఏం మాటలు, నాయకుడు ఒక ప్రజానాయకుడివి, ప్రజానాయకుడికి అయితే ప్రజానాయకుడిలాగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడుగుతారు, వదిలేసే మనిషి కాదు. ఎవరికో భజన చేయడానికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఆయన భజన చేయడానికి ఇప్పుడు చేస్తున్నది 10 ఏళ్ళు చంద్రబాబు చంద్రబాబు 10 ఏళ్ళు సీఎం గా ఉంటాడు అనేది భజన కార్యక్రమం కాక ఇంకో కార్యక్రమం. ఆ టైంలో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నారు. జగన్ అనుకుంటాడు, తన పార్టీ తను అనుకుంటాడు. నువ్వేంటి, నువ్వు చంద్రబాబు ముఖ్యమంత్రి, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటావా? నేను నమ్ముకున్న ప్రజలను అందజేస్తావా, లేదా చంద్రబాబును భజన చేయండి, రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేయండి అని భజన చేస్తావా? నీ దగ్గర ఏం పాలసీ ఉంది? కాదు సార్, నేను నా మాట ఏంటంటే ప్రజలకి మంచి చేయాలని రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఏమి కాదు, మంచి చేయాలన్నవాడు ఈ 10 ఏళ్ళు జర్నీ అయ్యా. 10 ఏళ్ళు జర్నీ చూసేసాం కదా. 10 ఏళ్ళు ఈయనతో పాటు జర్నీ చేశారు. 10 ఏళ్ళు కేజ్రీవాల్ 2 దేశాలు 2 రాష్ట్రాలకు ముఖ్య అధికారంలోకి వచ్చారు. ఆన్సర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మళ్ళీ మన ఇద్దరం సపరేట్ గా పోటీ చేసి ఆయన చేతిలో ఇచ్చి జనాలను ఇచ్చేయడం కంటే మనం కలిసే పోటీ చేద్దాం చెప్పారు. అదే చంద్రబాబు టాక్టిక్స్ అది. నువ్వు వెనకాల ఉండు, నిన్ను అడ్డు పెట్టుకుని ఆయన ఒకడుగా గెలవలేడు. ఇంతవరకు చరిత్రలు లేదు. చంద్రబాబు ఒకడుగా ఏనాడు గెలవలేదు కనుక ఎవరో ఒకడు కలుపుకుంటూ ఉంటాడు. ఇవాళ బలిపసుగా నువ్వు దొరికావు. నీలాంటి ఆవేశం తప్పితే జ్ఞానం లేనివాడివి, నువ్వు ఆలోచన లేనివాడివి. నీలాంటి అర్పకుడు దొరికితే చాలు, వాడుకున్నాడు అంతే. నువ్వేం చించగలవనేది చూడదు. ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం, డిప్యూటీ 5 ఏళ్ళు నువ్వు చించింది ఏంటి? హోమ్ మినిస్టర్ తిట్టావు, హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు లా అండ్ ఆర్డర్, అది కూడా తెలియదు నీకు. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది. సీఎం అని అడిగే ధర్మం దగ్గర హోమ్ మినిస్టర్ తిడతావు ఆడదు కనుక నీకు అది కూడా తెలియదు. నాలెడ్జి లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో, తప్పు జరిగింది లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో, సీఎం దగ్గర ఉంది. సో సీఎం అని ప్రశ్నించాలి నువ్వు. నీ ఇంటర్నల్ మీటింగ్లో అడగాలి. అది కూడా దమ్ము లేదు, జ్ఞానం లేదు. ఆ అమ్మాయిని పట్టుకుని పబ్లిక్లో అనేసావు. ఆ అమ్మాయి దళితురాలు, మాట్లాడలేదు. నువ్వు అన్నా సరే ఏం మాట్లాడలేదు పరిస్థితి కనుక అమ్మాయిని అనేసావు. ఈ రాజకీయాలు, ఈ జ్ఞానం అని చెప్పి కులం వరకు ఎందుకు అంతే. అదే ఇంకోటి అనగలడా? చంద్రబాబుని అనగలడా? మరి చంద్రబాబుని అనమాను, లా అంటాడు ఆయన దగ్గరికి ఏదో ఉంది, తప్పులు జరుగుతుంది. అదే అప్పుడు అన్నాడు. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ అనాలి కదమ్మా. ఇంకెప్పుడు అంటాడు? 97 మంది మిస్ అయ్యారు ఇప్పటికి. 6 రేపులు జరిగినప్పటికీ. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో రేపు జరిగింది. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా నేను మాట్లాడతాము, చిరుస్తావు, పుడుస్తావు. మనకి ఎప్పుడు మెలకు వచ్చినప్పుడు చిరుస్తారా?